ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. 72వ కీర్తన 18-19 చరణంలో, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోని దాచావు ఈనాటికై. నీరును తీరదు ఏనాటికి, నీలోని దాచావు ఈనాటికై. నీరును తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. జారిపోయున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన మా దేవ, ఈ ఉదయకాల స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని కీర్తించి స్తుతించి ఆరాధించి కృపణించినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి మా గొప్ప దేవ, మహిమగల నీ నామమును స్తుతించుచు ఉండగా మమ్మల్ందరినీ కూడా మీ యొక్క మహిమతో నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, నీవు మా పక్షముగా మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ప్రభు నీకు సాక్షులుగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కోసం జీవించే వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు శోధనలు మమ్మల్ని కృంగదీసినప్పటికీ ప్రతి సమయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచిన దేవా, నీ యొక్క ప్రేమకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ ఉదయకాల స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని కీర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 6:6 మీరు సెలవిచ్చినట్టు, రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్టు వాగ్దానం చేసినటువంటి మా దేవ, చూచుచున్న మా దేవ, ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నిన్ను మహిమపరుస్తున్నటువంటి మా అందరికీ ప్రభా మీరే మీకు చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే అనేక సమస్యల నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటికీ మీరే జవాబు దయచేసి ఆ సమస్యల నుండి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. అనేక మంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉండగా ప్రభు మీరు జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి సంవత్సరం అంతా చదివినటువంటి చదువుకు తగినటువంటి ప్రతిఫలము మంచి ఉత్తీర్ణత సాధించడానికి మీరు వారికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగములు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని జతను సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు ఆశ్రయించి వారిని విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. తగిన సమయమందు ప్రతి ఒక్కరికి ప్రభు మీరు కార్యములు చేసి మీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలువబెట్టుకోమని ఈ స్తుతి ఆరాధనను మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.